ఉండాలంటే నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికేవాడై ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే లాబాను దీవింపబడ్డానికి, యాకోబును బట్టి లాబాను హెచ్చింపబడ్డాడు, లాబాను దీవింపబడ్డాడు. అతడికి ఉన్నది మొదట ఉన్నది కొంచెమే ఉన్నది, కానీ తొందరగా అది ఏమైందంటే మహా గొప్ప దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబానికి నువ్వు శాపంగా ఉన్నావా? నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు నీవుగా ఆలోచన చేయి. ఇప్పుడు నీకు నీవుగా దేవుని దగ్గర విచారణ చేయి. దేవుని దగ్గర, ప్రభువా, నా కుటుంబానికి నేను శాపమా, నా కుటుంబానికి నేను ఆశీర్వాదమా, అసలు నేను ఏమై ఉన్నాను అని ఈ రోజు నువ్వు చేయవలసిన ప్రార్థన ఎంతైనా అవసరమై ఉన్నది. ఎందుకంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఆయన, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని శపించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే నీవు గనుక వాక్యానుసారంగా బ్రతికితే, నీవు గనుక వాక్యానుసారంగా జీవిస్తే, నీవు గనుక వాక్యానుసారంగా నువ్వు ముందుకు వెళ్తే నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆయన, నీ యజమాని దీవిస్తాడు ఆయన, నీ పిల్లలు దీవిస్తాడు ఆయన, నీ కుటుంబం యావత్తు దీవిస్తాడు ఆయన, నీ పాడి పండుగ దీవిస్తాడు ఆయన, నీ పాడి పశువులు దీవిస్తాడు ఆయన, నీ కలిగిన యావత్తును దీవించిన గాక, నీ చేతి పని దీవించిన గాక, నువ్వు ఏ పని చేసినా దీవిస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన పాస్టర్ గారు తిరిగి వచ్చి, పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడట. ఏమని? అయ్యా, మరి దేవుడు నాకు ఇనుప ముక్కలు వ్యాపారం చేసుకోమన్నాడండి. ఏమిటి ఇనుప వ్యాపారం చేసుకోమలేదా అండి? ఏ వ్యాపారం అండి అది? ఇనప మొక్కలు అంటే అర్థం ఏంటి? ఇనుప మొక్కలు అంటే అర్థం ఏంటండి? ఇనుమును ఏం చేస్తారు? కట్ చేసిన మొక్కలు, వేస్టేజీ అంటే దాన్ని ఏమంటారంటే చెత్త, పాడేసిన మెటీరియల్, లేకపోతే పనికిరాని దాన్ని, పాడేసిన దాన్ని వ్యాపారం చేసుకోమన్నాడు దేవుడు. ఆ సంఘంలో చెప్పినప్పుడు సంఘం అంతా కూడా పగ నవ్వేశారండి అందరూ. అంటే ఈయన మొక్కలు వ్యాపారం చేసుకోమన్నాడు అని చెప్పిన అందరూ నవ్వుకున్నారట. అయితే అతడు ఏమాత్రం బాధపడలే, ఎందుకంటే దేవుడు ఏ పని చేయమన్నాడో ఆ పని వారికి అర్థమైపోయింది. ఇక ఎవరు ఏమన్నా, ఎవరు దూషించినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఆ పని చేస్తాను అని అతను ఏం చేశాడంటే, అతడు చిన్న వ్యాపారం ప్రారంభం చేసిన తర్వాత అది ఎలా చేయాలో ఆయనకి అర్థం కాలే. ఆ వ్యాపారం ముందు అందరికి అర్థమైపోతుందండి, ఎవరికి అర్థమవుతుంది? వ్యాపారం ముందుగా చూడండి, రాజమండ్రిలో వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళు ఏమమ్మేవాళ్ళు అనుకుంటారు? బొగ్గులు అమ్ముకునే వాళ్ళు అంటే వాళ్ళందరూ. బొగ్గులు అమ్ముకునే స్థాయిలో నుంచి ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారో తెలుసండి? వాళ్ళు కోట్లకు పడగలెత్తేసారు ఈ రోజున. ఆ నలమంది ఉంది కానీ దాన్ని ఏమంటారు, దాన్ని ఆ లైన్ దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ ఏరియా అంతా కూడా రాజమండ్రిలో కొంచెం బొగ్గులు వ్యాపారం చేసుకొని బ్రతికే వాళ్ళు సైకిల్ మీద తొక్కి ఆ బొగ్గులు తెచ్చుకొని అమ్ముకొని బతికితేరు లేని పరిస్థితుల్లో ఉన్న టైంలో ఉండేవాడు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచాడు. ఈ రోజున కోట్లు అంటే లెక్క లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటే నువ్వు స్టార్టింగ్ లో నువ్వు కొంచెంగా ఉండవచ్చేమో, నువ్వు కొంచెం జీతమే రావచ్చేమో, లేదా కొంచెం మాత్రమే డబ్బులు రావచ్చేమో, నీ సంపాదన కొంచెమే ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంచెంలో దేవుడిని ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. అయితే దేవుడిని అడిగేది ఏంటంటే, కొంచెంలో ఏముండాలంటే నీకు ఏం ఉండాలంటే నమ్మకం ఉండాలంట. నువ్వు కొంచెంలో దేవుడి దగ్గర నమ్మకం ఉంటే నేను ఎక్కువలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆయన ఆశీర్వాదము శాశ్వత కాలం ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే లాభానికి యాకోబు గారు వచ్చినప్పుడు కొంచెం ఆస్తి ఉందట. చూడండి, యాకోబు గారు వచ్చి అక్కడ పాదం మోపిన తర్వాత యెహోవా ఆయన ఏం చేయడం మొదలెట్టాడంటే ఆశీర్వాదించడం మొదలెట్టాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యాకోబు వలన లాభాలు దీవింపబడ్డాడా, శపింపబడ్డాడా? గట్టిగా చెప్పండి. ఆశీర్వదింపబడ్డాడు కదండి ఆయన. ఇప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం ఏమవ్వడాలి? ఇప్పుడు ఆశీర్వదింపబడాలి. ఆశీర్వాదింపబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఆశీర్వాదం ఊరకిన వచ్చేద్దా? మాట చెప్పుకుంటూ వచ్చేద్దండి.
మాటలు చెప్పుకుంటానో, లేదా కాదు సోది చెప్పుకుంటానో, లేదా ఏదో 4 మాట్లాడితే వచ్చేద్దండి. అది ఊరికి వచ్చేద్దా? దాని వెనక ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసండి. దాని వెనక ఎంత ప్రార్థన ఉంటుందో తెలుసా? నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఇనముక్కల వ్యాపారం చేయడం ప్రారంభం చేసాడు. బండి కొనుక్కొని ఆ చెత్త బండిలాంటి చేసుకొని ఆ బండిలో వేసుకుని అలాగా ఆ చిన్నది ఒక చోట వేసుకునేవాడంట. రోజు ఆ కొన్ని తేవటం మూలన వేయటం, కొన్ని తేవటం మూలన వేయటం, అలా కొంచెం 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 కొంచెంగా ఒక లారీ ఎత్తాడంట ఆయన. లారీ ఎత్తిన తర్వాత కొంచెం డబ్బులు వచ్చినాయి ఆయనకి. అక్కడ చిన్న స్థలం కొనుక్కున్నాడంట ఆయన. వింటున్నారన్నమాట. చిన్న స్థలం కూడా స్థలంలో చిన్నపాటి వ్యాపారం చేసుకోవడం ప్రారంభం చేసి ఇతడు రోజు ఊళ్ళో వీధిలాంట తిరిగేవాడు. వీధిలాంట తిరగడం మానేసి ఒక స్థలంలో ఉన్నాడంట ఆయన. ఇప్పుడు ఏం చేయడం మొదలెట్టారంటే ఆ స్థలాన్ని తెచ్చి అమ్మడం మొదలెట్టారంట ఆయనకి. అది కొనుక్కోవడం, అమ్మడం, కొనుక్కోవడం, ఆ జాగ్రత్త పెట్టుకోవడం. మళ్ళా మనసడి కొద్ది కాలం మళ్ళీ ఒక 2 లారీలు ఎత్తాడట. అప్పుడు ఉన్న స్థలం మళ్ళీ అక్కడ ఉన్న స్థలం కొన్నాడట. అలా చిన్న వ్యాపారం అతనికి కావలసినంత స్థలం అంతా కూడా కొనేసుకుని అందులో ఇంచుమించు 10-15 లారీలు సరిపడగా సరుకు పోగాడు మొదలెట్టాడు. ఆయన ప్రారంభంలో ఎలా మొదలెట్టాడు? ఆయన కొంచెమే స్టార్ట్ చేశాడు. ఆయన అతను అనుకున్నాడు, ఈ దేవుడు నాకు చెప్పాడు వ్యాపారం చేయగలనా లేదో, వ్యాపారం ఎలా ఉంటుందో ఏంటో ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పాడు కనుక, దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక నష్టమో కష్టమో నేను భరిస్తానని ఓపికతో దిగిపోయాడు ఆయన. అయితే దేవుడి దగ్గర ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడు చక్కగా వాక్యాలు వినేవాడుగా ఉన్నాడు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన 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 షాపు ఏం రాయబడిందంటే ఆదివారం సెలవు రాయబడిందండి. ఆదివారం నాడు అందరికి కలిసి వచ్చేది ఆ రోజే. కానీ ఆదివారం నాడు ఏంటంటే ఆయనకి ఆదివారం మాత్రం సెలవు, ఉన్న రోజులు మాత్రం తెచ్చి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు. ఆయన దేవుని దగ్గర యథార్థంగా బ్రతుకుతున్నాడు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అతడు 100 రూపాయలు సంపాదించేవాడు, 1000 రూపాయలు సంపాదించేవాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించడం ప్రారంభమై ఇప్పుడు కోట్లు సంపాదించే స్థితికి వెళ్ళిపోయాడు. ఆయనే సొంతంగా ఒక బ్యాటరీ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు ఏ స్థలంలో అడుగు పెట్టినా, నువ్వు ఏ పని ప్రారంభం చేసినా నువ్వు యథార్థంగా ప్రారంభం చేయి. దేవుడిని ఎందుకు దీవించడు? దేవుడు ఎందుకు ఆశీర్వాదం నీ మీదకి రాదు? నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు బలపరచడు? ఈ రోజు నా 1000 కోట్లుగా అధిపతిగా అయిపోవడానికి ఊరకనే అయిపోతాడా? దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది. ప్రారంభంలో సంఘంలో ఉన్న వాళ్ళందరూ నవ్వారట. ఈ రోజు నా చూసి బుక్ మీద ఏలేసుకుంటున్నారు. ఎలా నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, నీ చేతి పనులు దీవిస్తానన్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు ఆయన? నీ చేతి పనులన్నిటిని దీవిస్తానన్నాడు ఆయన. అయ్యా మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయండి? మాకు చదువు లేదు కదండి. అయ్యా మేము చదువుకోలేదు కదండి, మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయంటే నీ చేతి పని, నువ్వు చేతులు చేసే పని. ఏ పని చేస్తావు? చేస్తావు. చేతులు లేకుండా చేసే పని ఏదైనా ఉందండి? చెప్పండి. భక్తురెడ్డి గారా? స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులతో చేయలేని పని ఏమైనా ఉందా? అంటే ప్రతి మానవుడు చేతులు ఉపయోగించకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. అందరూ కూడా చేతులు ఉపయోగించే పనినే చేయాలి. అందుకే దేవుడు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టాతీతాన్ని ఆశీర్వదించునుగాక. ఆమె చెప్పట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఆశీర్వదింపబడాలంటే నీ చేతి పనిలోనే ఆశీర్వదిస్తాడు ఆయన. నీ ఉద్యోగంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. ఉన్నతమైన స్థాయిలో తీసుకుని వెళ్తాడు ఆయన. ఆయన ఎంత మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడు ఆయన దోషి వేసేవాడు ఆయన. నువ్వు కొంచెంలో నేను ఉన్నావేమో గానీ దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్తాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొక మాట కూడా చదువుతాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. యోసేపు నిమిత్తము
అతనిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తమైనను ఉండెను. అతడు తనకు కలిగిన అంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరవంతుడై ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ రాయబడి మాట అంటే యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తులో ఉన్న ఇంటిని దేవుడు ఆశీర్వదించాను. ఐగుప్తులోనికి వెళ్ళాడు, అక్కడ బందీగా వెళ్ళాడు. ఆ వెళ్ళిన ఇంటిలో ఉన్న యజమాను దేవుడు దీవించాడు అంటాడు. ఎవరు దీవించాడు? ఎవరే అందరూ మౌనంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి దేవుడు దీవించాడు? యోసేపుని బట్టి దేవుడు దీవించాడు. యోసేపు ఎలాంటి వాడని? యథార్థవంతుడు, దేవునికి నమ్మకమైన వాడు, ప్రార్థన పరుడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతడు దేవుని విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. యోసేపుని అన్నగారిని అమ్మేశారు. అన్నగారిని చంపేద్దాం అనుకున్నారు, అన్నగారిని కడతీర్చేద్దాం అనుకుంటే దేవుడు చేర్చనిచ్చాడు, అలాగా చంపేనిచ్చాడు ఆ దేవుడు. అతడు దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు ఎదురైనా గాని, అతడు ముందు ఎవరి శత్రువు ఆయనకు అర్థమైనా గాని, శత్రువు సైతం కూడా ప్రేమించమన్న వాక్యాన్ని బట్టి అతడు ఎవరిని కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాడు. ఆ మౌనాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, యోసేపు ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇల్లు ఇప్పుడు ఏమవుతుందంటే ఆశీర్వాదింపబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నీ ఇంటిలో కూడా దేవుడిని దీవిస్తాడు ఆయన, దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆయన. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పిల్లలు వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే పిల్లలు అందరిలాగే అందరికి ఆశ ఉంటుంది. నేను అదే అయిపోవాలి, ఇదే అయిపోవాలి, అంత సంపాదన చేయాలి, ఎంత సంపాదన చేయాలా, అది కూడా కట్టాలి, ఇది కూడా కట్టాలని మనకు అంటది ఆశ. పట్టదని ఉంటుందా? ఇల్లు లేని వాడికేమో ఇల్లు కట్టుకోవాలని, పొలం లేని వాడికేమో పొలం కొనుక్కోవాలని, ఇంకా ఏవైతే ఉన్నాయో ఎన్నో ఆశలతో మనిషి జీవన విధానం ముందు కొనసాగుతూ ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వాదం అనేది ఊరికి రాదని ముందుగానే చెప్పాం. అయితే ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? ఎప్పుడు పొందుకుంటాం ఇలాంటి ఆశీర్వాదాలని? ఇలాంటి ఆశీర్వాదం మన మీదకి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్తే చూడండి, మన నావిడ వచ్చి వెళ్ళిందమ్మా, ఆశీర్వాదం అయిపోయింది. మన నావిడ వచ్చిందమ్మా మా ఇంట్లోకి, మన నావిడకు అడిగెట్టిందమ్మా. కొంతమంది కోడలతో మాట్లాడతాం, మా ఇంట్లో కోడలు అడిగెట్టిందండి అంటున్నారు మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహానుభావుడు అడిగెట్టాడంతే మా కొంపలు అడిగట్టుగానే మా కొంప అంతా నాశనం అయిపోయింది, మా కుటుంబం అంతా పాడైపోయింది. వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు ఏమంటారు? అడిగట్టుగానే ఏమైపోయిందంటండి, నాశనం అయిపోయింది. మాటలు ఎప్పుడైనా విన్నారా? విన్నారా? ఎప్పుడైనా మాట్లాడలేదా? అసలు వెళ్ళలేదు. అలాంటి ఐరన్ దగ్గర ఉంటుంది తెలుసా మీకు? ఐరన్ దగ్గర ఉంటుంది. ఐరన్ దగ్గర అంటే అర్థం అదేదో సినిమాలో చూసాను నేను చాలా క్రితం. వాడి వెళ్ళిన కాడ అంతా కూడా పతనం, నాశనం, ధ్వంసం అయిపోతుండదు. ఆమేన్. మీకు చూడండి, మీ గతాన్ని వల్ల ఎలా గుర్తు చేశాను నేను. పూర్వం ఎప్పుడో చూశారు దాన్ని, మీరు విన్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కాసులు పడతా ఉంటే చూసినప్పుడు వాడి పాదం పేరు చెప్పి వాడికి ఎంత రేంజ్ పెరిగిపోద్దంటే, అమెరికాలో ఉన్నవాడు లేదా దుబాయ్లో ఉన్నవాడు కూడా ఫోన్ చేసి డేట్లు బుక్ చేసుకుంటారు. డేట్లు ఎలా బుక్ చేసుకుంటారంటే, క్రికెట్ ఆడేటప్పుడు ఆ ఛానల్ పెట్టి చూస్తే చాలట. ఆ క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరైనా సరే ఓడిపోవలసిందేనంట. లేకపోతే ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి నాశనం అయిపోవాలంటే, ఆ వ్యాపారస్తుడు నాశనం అయిపోవాలంటే ఆ ఫోటో నాకు సెండ్ చేయండి అంటాడు ఆయన. ఏం పంపాలంటే, ఫోటో పంపించండి, 10 లక్షలు 20 లక్షలు పంపించండి అంటాడు ఆయన. ఫోటో పంపిస్తే ఫోటో యొక్క అలాగే కళ్ళీళ్ళు చూస్తే చాలు ఏమైపోతాడు అంటున్నాడు, అది వ్యాపారం అంతా కూడా నాశనం అయిపోతాడు. ఆమేన్. నిజం కదా అనుకుంటారా?
యంత్రాలు దేనికోసం కొంటారు? క్రైస్తవులు కూడా కట్టుకోవడం ప్రారంభం చేశారు. క్రైస్తవులు కూడా కట్టుకుంటున్నారు. దేవుని పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అవి కట్టుకోవడం ప్రారంభం చేశారు. అవి ఏమైనా మేలు చేస్తాయని. అలా చేసిన వాళ్ళు దేవుడు విడిచిపెడతాడు. మీకు అర్థం కావట్లే. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి తెలియకుండా ఏమైనా జరిగిందా? ఏమండి, లోకంలో ఉన్న కళ్ళు మంచి కాదండి, అందుకే తాడు కట్టామండి అంటున్నారు. ఏమా పిల్లకి, ఆ చంటి పిల్లకి ఎందుకమ్మా తాడు కట్టామంటే కంటి చూపు తాగకుండానే కీడి తగలకుండా కట్టేశామండి. దేవుడు చిత్తం రాకుండా ఆ తాళ్ళు నిన్ను కాపాడగలుగుతాయని అడుగుతాను నేను స్తోత్రం కలుగును గాక. ఓ రోజున ఆసుపత్రికి వెళ్తే ఆ అమ్మాయికి ఇంచుమించు 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయికి ఏదో ఆరోగ్యం బాగలేదని కాళ్ళకి చేతులకి మెడ నిండా కట్టిపాడేశారు. అన్నిని కట్టిపాడేసిన తర్వాత డాక్టర్ గారు తిట్టాడు. ఏంటి ఇలా కట్టారు ఇవన్నీ? ఇవన్నీ చిరాకుగా ఉండే, తీసాడు ఆయన. ఏమన్నాడు డాక్టర్ గారు? తీసేయమన్నాడు డాక్టర్ గారు. తీసేయమన్నప్పుడు ఇవన్నీ కట్టి సంవత్సరం పాడేశారు. పాడేసిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఆరోగ్యవంతురాలు అయితే మన తిరిగి మన క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయింది. తాళ్ళు తీసేసిన తర్వాత పాడైపోవాలి కదా. ఏమండే, నీ పిచ్చి భ్రమ అంతే. పిచ్చాది నేను అంటాను, నేను ఖచ్చితంగా పిచ్చే. ఎందుకంటే దేవుడు నీకు మేలు చేయలేనప్పుడు ఆ తాడు నీకు ఏం చేయగలుగుతాయి? ఒకవేళ తాడు మీద అంత భక్తి ఉంటే తాడు మీద పెట్టి నీ మనసు అంతా దేవుడి మీద పెట్టకండి. దేవుడు నీకు మేలు చేయలేదనే కదా, దేవుడి మీద అనుమానంతోనే కదా ఇవన్నీ కట్టగలుగుతున్నావు. దేవుడు అంటే విశ్వాసం లేకపోవడం అనే కదా. దేవుడు అంటే నీకు ఏమాత్రం కూడా భక్తి లేదు. ఆ భక్తి అనేది నటన. ఆ నటనతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడి దగ్గర యథార్థమైన భక్తి కావాలి. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఏది జరగదని వాక్యం జరుగుతూ ఉంది. నీ తల ఎంట్రుకలో ఒక ఎంట్రుక రాలిపోవాలన్నా, ఒక వెంట్రుక తెల్లగా మారిపోవాలన్నా, ఏమంటే వింటున్నారా? రాలిపోవాలన్నా తెల్లగా మారిపోవాలన్నా ఎవరి చిత్తం అది? ఒకడు దాన్ని తెల్లగా చేయలేడు, ఒకడు దాన్ని నల్లగా చేయలేడు. నేను ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాల నుంచి సవాలు విసురుతున్నారు మీరు అందరూ. వయసులో ఉన్న వాళ్ళ కనబడదామని తీరా మోసి 1-2 వారాలకి ఏమైపోతున్నాయి? ఎలిసిపోతుంది. పర్మనెంట్ ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా? పర్మనెంట్ గా ఒక ఆయన అంటాడు, రోజు వేసుకుల పొందాడు వారు పాడైపోతుంది. తలకే పొడిచేస్తుందండి. ఇది ఒక దరిద్రమండి. ఎక్కడికి వెళ్దామంటే చూడకపోతే ఆ మొక్క నేను చూడకపోతున్నాడండి. ఆడు మొక్కను ఆడే చూసుకోలేకపోతున్నాడు. ఆకాశంటే చూసుడు కదా ఎనగానే లేడు. సాగుడు బాబులాగా ఇంకొకలాగా అనేయాలి. మరి వేసుకోలేక గడ్డలు రొంగేసుకొని ఎవరిని వింటున్నారా? ఆడవాళ్ళకి గడ్డలు లేక చాలా సంతోషంగా ఉన్నారు మీరు. మీకు గడ్డలు లేక వాళ్ళు గడ్డలు ఉన్నవాళ్ళు గడ్డలకు ఒక ఆయింట్ పెట్టు, తలకు ఒక ఆయింట్ పెట్టు. రాత్రి వాళ్ళు సంతకాడ ఏం చేస్తారంటే ఒక చెప్పులో కలిపేసుకొని వేసేసుకొని గడ్డలకు వేసేసుకొని పొద్దుడికి ఎలాగైపోతారంటే 20 సంవత్సరాల కుర్రోళ్ళగా అయిపోతారు. 40-50 సంవత్సరాలు. నేను స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని ఏది కాదనట్లేదు. వేసుకోండి, మీకు ఓపెన్ వేసుకోండి. దేవుని ఆజ్ఞలు మీరుంటాయి. దేవుడి దగ్గర నుంచి బాగుంటాయి. మీ ఆశీర్వాదం మీరు కోరుకోండి. నాకు ఏర్పడా నాది చెప్పడం నా ధర్మం. నేను ఎవరిని మెసెంజర్ అంటే వర్తమానం అందించేవాడు నేను అంతే. వర్తమానికనే కానీ మిమ్మల్ని బలవంతంగా దేవుని దగ్గరికి తీసుకెళ్లేవాడు కాదు నేను. మరి నిజంగా వర్తమానికుడు మరి చూడండి, నోహవు గారు వర్తమానికుడిగా వచ్చి నోహవు కాలంలో ఉన్న ప్రజలకు వాక్యం చెప్పాడు కానీ బలవంతంగా ఎవరికైనా తీసుకెళ్ళాడు? ఎవరిని వింటున్నారా? నోహవు గారు ఎవరిని బలవంతంగా దేవుడిని నమ్ముకోండి బలవంతంగా దేవుడితో తీసుకెళ్ళాడు? ఎవరినన్నా? ఎవరు తీసుకెళ్ళలేదు. ఆయన బలవంతంగా నిన్ను భక్తి మీరు చేయించలేము. బలవంతంగా దేవుడి మందిరంలో నేను కూర్చోబెట్టలేము. బలవంతంగా వాక్యాన్ని వినండి అంటే మీరు వినలేరు, పారిపోతారు. వాక్యం వినడం అనేది సాధ్యం అనుకుంటున్నారా? వాక్యం నీకు తెలియకుండా నేను ఏం చేస్తుందంటే గాయము చేస్తా ఉంటుంది. గాయం చేసినాడు, గాయాన్ని మార్పేవాడు ఆయనే. నేను స్తోత్రం కలుగును గాక.
కత్తిచ్చి నరికినా కానీ నొప్పి రాకపోవచ్చేమో కానీ వాక్యంతో మాట్లాడితే వచ్చేంత నొప్పి అంతా ఎంత ఉండదు. చాలా నొప్పి ఉంటుందండి. ఎంత నొప్పో ఎంత బాధో ఆ చెప్పే దైవజనుడిని తిడతారు, సంఘంలో వాళ్ళు తిడతారు, ఇక రకరకాల వాళ్ళందరినీ కూడా తిడతా ఉంటారు. ఎందుకంటే వాక్యం నేను ఏం చేస్తుందంటే నొప్పింపజేస్తా ఉంది. ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అంతేగాని చెప్పుడు ఏం చేద్దామంటే యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు పిలుపు భార్యని అన్నగారు ఉంచుకున్నాడట. రాజుగారు ఈయన వెళ్ళిపోయి నువ్వు చేసే పని మంచి పని కాదు, ఇదే పని దిక్కుమని పని చేసావు, నువ్వు నీ తమ్ముడు భార్యని ఎందుకు చేసావు అని అనగానే రాజుకి బాధ కలగలేదు, అక్కడ సైన్యానికి బాధ కలగలేదు, అక్కడ ప్రజలకి దాని పక్కన కూర్చున్న ఆమె బాధ కలిగిందంట. ఆ మనసులో అనుకుంటుందంట, ఒరే దొరకపోరా నువ్వు నీకు ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరుకుతావు. ఏమన్నా అదేనా మనకు వచ్చిన ఆలోచన? ఈ రోజు నేనయ్యాను, రేపు పొద్దున్న నువ్వు ఏదో రోజు నాకు దొరుకుతావు. అప్పుడు నీ సంగతి ఏంటో ఏం చేస్తానండి. ఒక సమయం వచ్చింది, ఏ రోజు యొక్క బర్త్డే కార్యక్రమంలో వచ్చిందంట, బర్త్డే వచ్చిందంట, పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి ఈలోక కుమార్తెకి బాగా డాన్స్ నేర్పిందంట. ఆ డాన్స్ నేర్పిన తర్వాత రాజుగారి బర్త్డేకి వచ్చి ఈ అమ్మాయి డాన్స్ వేసిందంటే ఆ డాన్స్ చూసి మురిసిపోయినట్టు, అమ్మ బాబోయ్ ఎంత గొప్ప డాన్స్ వేసింది నా బర్త్డేకి అని చెప్పి తల్లి కుమార్తెకు మాట చెప్పిందంట, రాజుగారిని ఏది అడిగినా కానీ మా అమ్మని అడిగి చెప్తానని చెప్పంతా ఒకటి మాట అని ట్రైనింగ్ ఇచ్చింది ఆమె. ట్రైనింగ్ ఇవ్వగానే వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి డాన్స్ చేసింది. రాజుగారు ఎంతగానో సంబరపడిపోయాడు, సంతోషపడిపోయాడు. అమ్మ నీకు ఏం కావాలో నువ్వు కోరుకో, నా రాజ్యంలో నీకు ఏం కావాలన్నా కానీ ఇచ్చేస్తాను, తెచ్చి ఇచ్చేస్తానన్నాడు ఆయన. అయితే మా అమ్మని అడిగి చెప్తాను అంత. అయితే వెళ్ళి అడిగేసిరా అన్నాడు. ఈయన వెళ్ళింది, గదిలోకి వెళ్ళింది, తల్లి కూడా మాట్లాడింది. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పింది తెలుసా? నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తలకాయ కావాలని అడిగింది ఆమె. అదేమో మేక తలకాయ, గొర్రె తలకాయ? ఏమండి ఏం చేసుకుంటుంది ఆమె? యోహాను గారు ఒక్క మాట అన్నందుకు చూడండి ఎవరిని చంపేయాలనుకుందామే. దైవజనుడిని ఏం చేశాడు? హెచ్చరికిచ్చాడు. ఎందుకు ఇలా చేశావు నువ్వు అని అడిగాడు ఆయన. అంతే, అది మనసులో పెట్టుకొని ఆయన చంపేంత వరకు ఆమెకున్న పగ చల్లారు లేదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనుడు వాక్యంతో మాట్లాడినప్పుడు కూడా సంఘంలో గాయం అవుతుంది, అవ్వాలి. గాయం అవ్వకపోతే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నీకు గాయం అవ్వాలి. ఆ గాయాన్ని మార్పేవాడు దేవుడే, గాయము చేసేవాడు దేవుడే, గాయాన్ని మార్పేవాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నిన్ను బలపరచడానికే మాట్లాడతాడు ఆయన. నేను బలహీన చేయాలని లేదా నేను పాడు చేయాలని కాదు ఉద్దేశం అయింది. అయితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి? చూడండి, చదువుతాం. ఉపదేశకాండము 28వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి.